పెద్దపల్లి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మున్సిపల్ ఏఈ సతీష్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక మున్సిపల్ పరిధిలో జరిగిన వర్క్ బిల్ కోసం బత్తుల శ్రీను అనే వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించగా లెక్కల్లో చూపని 32,31,900 రూపాయల నగదు లభించినట్లు వెల్లడించారు. ఇక మున్సిపల్ ఏఈ సతీష్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి మున్సిపాలిటీకి చెందిన సతీష్ కుమార్ ఏఈ ఇంటి వద్ద ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తున్న సతీష్ కుమార్ కాంట్రాక్టర్ వద్ద నుంచి అతనికి రావాల్సిన మిగిలిన డబ్బుల గురించి తెలుగువాడ మరియు పూనారం గ్రేవ్ యార్డ్స్ని అతను డెవలప్ చేసినందుకు అతనికి వచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం 12,28,000 రూపీస్ రావాల్సింది. ఆ డబ్బులు రావాలంటే ఏఈ గారు మన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఫైల్ పంపించాల్సి ఉంటుంది. ఆ కవరింగ్ లెటర్ పంపించడానికి ఇతను డిలే చేయడం, ఈ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతుంటే మీరు ఒక 4,50,000 రూపీస్ ఇస్తే నేను ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను చెప్పడం జరిగింది. అప్పుడు అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యేటండి అన్న అతను నా ఫైల్ ఫార్వర్డ్ చేయట్లేదు, నా డబ్బులు 12,00,000 రూపీస్ రావట్లేదని చెప్పేసి అతను మమ్మల్ని అప్రోచ్ కావడం. నేను ఈరోజు ఉదయం కంప్లైంట్ వెళ్ళి సతీష్ కుమార్ ఏఈ ఇంటి వద్ద డబ్బులు ఇచ్చిన తర్వాత రైడ్ చేసి 2 lakhs అమౌంట్ అతను తీసుకోవడం జరిగింది. ఆ 2 lakhs అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ట్రాప్ అమౌంట్ కాకుండా అతని ఇల్లు సెర్చ్ చేసినప్పుడు అతని ఇంటి దగ్గర అన్అకౌంటెడ్ అమౌంట్, అంటే అతను ఆధారాలు చెప్పకుండా ఉంచుకునే అమౌంట్. ఇక పెద్దపల్లి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్కి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సతీష్ అక్కడ పనిచేసినటువంటి ముఖ్యంగా ఆ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో శ్మశాన వాటికలకు సంబంధించినటువంటి పనులు చేశాడు. ఆ కాంట్రాక్టర్కి దాదాపు 12 లక్షలకు పైగా బిల్స్ రావాల్సినటువంటి అంశం ఉంది. ఈ క్రమంలోనే ఆ బిల్లు నేపథ్యంలో వెళ్ళిన అతని దగ్గర నుంచి 2 లక్షల రూపాయల లంచాన్ని డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఈ రోజు ఉదయం తన ఇంట్లో సతీష్ ఇంట్లోనే లంచం తీసుకుంటూ ఉండగా కరీంనగర్ డిఎస్పీ ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సోదాల్లో రెడ్ హ్యాండెడ్ గా సతీష్ దొరికిపోయాడు. ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయంతో పాటుగా తన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కళ్ళు బయలు గమ్మేలా ఏసీబీ అధికారులకు పలు నిజాలైతే తెలిసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ముఖ్యంగా సతీష్ ఇంట్లో లెక్క చూపించినటువంటి 32 లక్షల రూపాయల నగదు దొరికింది. పూర్తిగా నగదు అంటే ఆన్లైన్ క్యాష్ కాదు కేవలం నగదు మాత్రమే 32 లక్షల రూపాయలని ఇంట్లో అతను స్టోర్ చేసుకోవడం అనేది పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ క్రమంలోనే దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా చూపించకపోవడం వల్ల ఆ నగదుతో పాటుగా తనని కూడా సతీష్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతం ఏసీబీ కేసు నమోదు చేసింది. దీనిపై తనని రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.